ముందుగా పైకి వెళ్ళవలసిన దయచేసి వెనకాల కూర్చోవలసిన ప్రార్థన. రెండోది మొబైల్స్ అవి కూడా దయచేసి సైలెంట్లో ముందు పెట్టండి, ఆఫ్ చేసుకుంటారు. అది రెండోది డిస్ట్రాక్షన్స్ ప్రస్తుతానికి గురువుకి గురుపతి గారికి నమస్కరించుకుంటూ అలాగే ఇవాళ వచ్చినటువంటి కృషిపీఠ సభ్యులు, సత్సంగ సభ్యులు అందరూ కూడా స్వాగతం. ఈ బొడ్డుపాటి సాయిరామ్ గారు వారు ఈ ప్రోగ్రామ్ని 21 రోజులు సంకల్పించారు. సాయిరామ్ గారి దంపతులు వారి కుటుంబం అప్పటి మనందరూ కూడా 21 రోజులు శ్రద్ధగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వృద్ధి చేయాలని కోరుతున్నాం. శ్రీ గురువు గారిని అలాగే గురువుగారు ములుగుండి శంకర శర్మ గారిని దయచేసి వచ్చి దీపపెట్టులు చేయవలసిందిగా కోరుతున్నాం. ज्योतिष्मदीपादालयामि ज्योतिष्पादालयामि ज्योतिष्पादालयामि भास्वरीपादालयामि ज्वलन्तीपादालयामि मन्मलाभवन्तीपादालयामि वीक्षमाणान्पादालयामि रोदमाणान्पादालयामि रस्तान्पादालयामि प्राज्योतिरङ्गादालयामि बोधयन्तीपादालयामि रात्रिपादालयामि మళ్ళీ వస్తాం. అదే గురువు గారు గురుగారికి శృంగేరి మహాసంఘ వారు వచ్చినటువంటి బహుమతి కార్యక్రమం శ్రీ ములుగొండ వెంకటేశ్వర గారు గురువుగారు వారి గురువుగారిని సన్మానిస్తారు. यमनियमासन प्राणायाम प्रत्याहार धारणाध्यान समाधि स्वांग योगानुष्ठान चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्य त्रय प्रतिपादक
వైదికమార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీభద్రాజాధిరాజ గురు భూమంగళాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర బాలపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకుల కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి అనుగ్రహీతోయం ప్రసాద मेरे पीठाधिपति का आशीष लेते हैं। గురువుగారిని తీసుకురాబోతున్నాం. అలాగే సాయిరామ్ గారిని బట్ సాయిరామ్ గారు స్పాన్సర్స్ ప్రోగ్రామ్ అయినా సమర్పులు వారి గురుగారు సమానంగా విషయాలతో చదువుతాం. దయచేసి అందరూ కూడా మొబైల్స్ అన్ని ఆఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అది డిస్టర్బెన్స్ లేకుండా ఈ 29 చిన్నదండి ఇది చూడు, చిన్నదండి ఉందా? సరే సరే ఓకే ఓకే, ఇక్కడుంది. ఆయన భయమండి, ఆయన భయ్యా నేను ఇంత పెద్ద చివరి వరకు మొయ్యలేను. చెప్పలేం కదా, చెప్పాలి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం పాశాంకుశౌ కల్పలతాం విషాణం దధస్వతుండాహితబీజపూరః రక్తస్త్రినేత్రస్తరుణేందుమౌళిः హరోజ్వలో హస్తిముఖోవతాన్నః హరోజ్వలో హస్తిముఖోవతాన్నః శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ క్షిప్రప్రసాద గణపతయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ క్షిప్రప్రసాద గణపతి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో ఈ రోజు నుంచి 21 రోజుల పాటు కేవల భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే సంప్రాప్తమయ్యే కథాయజ్ఞాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. నిర్విఘ్నకారకుడైన స్వామి సన్నిధిలోనే చేసుకోవడం ఒక విశేషమైన అంశము. భాగవత కథా ప్రవచన యజ్ఞం ఇది. ఈ భాగవతంపై అనేక సప్తాహ ప్రవచనములు చేయడం, అదేవిధంగా తనివితీర బృందావనంలో 21 రోజుల పాటు 2 పూటలు కలుపుకుంటూ సాత్విక భాగవత యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదే కాకుండా 42 పూటలు భాగవతం చెప్పుకోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు భాగవతమే చెప్పుకుంటున్నాం. ఎన్ని మార్లు విన్నా భాగవతం వినవలసినదే. ఎందుకంటే తనివి తీరనటువంటిది.
ఎంతవరకు భాగవతం వినాలి అంటే ఆలయం, మోక్షావధి, ముక్తి పొందే వరకు భాగవతం వింటూనే ఉండాలి అని సుఖయోగింద్రులే సెలవిచ్చారు. అలాంటి భాగవతాన్ని ఇవాటి నుంచి 21 రోజులు యజ్ఞం నిర్వహించుకోబోతున్నాము అంటే దాని ప్రధాన కారకమైనటువంటి గణపతికి నమస్కరిస్తూ నిమిత్తకారకులుగా ఉంటూ భాగవతం చెప్పండి మా కోసం అని అడగడం అనేక పుణ్య విశేషాల వల్ల సంకల్పం కలుగుతుంది. అది మేము నిర్వహిస్తాం అని ముందుకు రావడం చాలా విశేషమైన అంశము. అలా ముందుకు వచ్చినటువంటి పుణ్య దంపతులు శ్రీయుతులు బొడ్డపాటి ఉమాదేవి సాయిరాం దంపతులకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు, వాసుదేవుని యొక్క అనుగ్రహం. వారు ప్రధాన కారణమై ఆశించి అర్థించారు ఇది కావాలి అని. ఇటువంటి భాగవత కథార్థులైనటువంటి వారు కృతార్థులను కూడా తెలియజేస్తూ వారిని ముందు పెట్టుకుంటూ అందరం కూడా ఇప్పుడు భాగవత కథాయజ్ఞం చెప్తున్నవాడు వినేవారు కూడా తరించే విధమైనటువంటి గాథ ఇది. కేవల పరమార్థ దృష్టితోనే నిర్వహిస్తున్నారు కనుక వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు. అలాంటి పరమార్థ దృష్టి కలిగిన శ్రోతలే ఇక్కడున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా వింటున్న వాళ్ళు ఇంతమంది ఉంటే ఈ రోజున ప్రత్యక్ష ప్రసారం ద్వారా 21 రోజులు వినడానికి సిద్ధమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే భాగవత కథ వినడం అనేటువంటిది ఒక యజ్ఞము. శ్రవణ మాత్రం చేతనే తరింపజేయగలిగిన గొప్ప గాథ. భాగవతం జరిగే చోట అనేక మంది దేవతలు, యోగులు, సిద్ధపురుషులు ఉంటారు అంటూ భాగవత మహాత్మ్య గ్రంథములు ఋషిప్రోక్తములైనవి మనకు చెప్తున్నటువంటి అంశం. అలాంటి పవిత్రమైన ప్రాంగణ ఇవాళ నుంచి ఒక దివ్యమైన యజ్ఞవేదిక ఇది. అలాంటి చోట చెప్పుకోబోతున్నాం. భాగవతం అనే మాటే మనకు తెలియజేస్తున్నది భగవత్ సంబంధమైనది భాగవతం. భాగవతంలో ఏం చెప్పారంటే భగవంతునికి సంబంధించిన విషయములు చెప్పబడుతున్నాయి. విషయములు అంటే మళ్ళీ రెండు, ఆయన లీలలు, ఆయన యొక్క తత్వము. ఈ రెండింటినీ తెలియజేస్తుంటే భగవత్ సంబంధమైన జ్ఞానము సంపూర్ణముగా ఏ గ్రంథము నుండి లభిస్తుందో దాన్ని భాగవతం అంటారు. అటువంటి భాగవత కథ జీవుల్ని తరింపజేసేటువంటి గొప్ప సాధనము. కథాశ్రవణమే జీవుల్ని తరింపజేస్తున్నది. దీని యొక్క మాహాత్మ్యాన్ని పద్మపురాణాది గ్రంథములు చాలా విశేషంగా తెలియజేస్తున్నాయి. భాగవత శ్రవణ మాహాత్మ్యాన్ని దాన్ని కొంత మాత్రం ప్రస్తావన చేసుకుని భాగవత ప్రవచనం చేయాలనే సంప్రదాయం కనుక భాగవత మాహాత్మ్య శ్రవణం అనేది ఇప్పుడు చేయబోతున్నాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ నమో నమః. భాగవతం అంటే భగవంతుని కథ. భగవంతుడు అంటే ఎవరు? ఏ భగవత్కథ ఇది అంటే భాగవతం మనం తెలుస్తున్న దాన్ని బట్టి భగవంతుడు ధరించినటువంటి సర్వావతారముల గాథ ఇందులో ఉన్నది కనుక ఈ సర్వావతారముల గురించి చెప్తున్న భాగవతమా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే భగవద్ అవతారములు ప్రతిదీ గొప్పదైనప్పటికీ పరిపూర్ణములైనటువంటి రామకృష్ణాది అవతారం గురించి మనం మాట్లాడినప్పుడు రామావతారానికి సంబంధించి మనకి రామాయణం తెలుస్తున్నది. కృష్ణావతారానికి సంబంధించి అంటే భాగవతమే మాట్లాడతాం మనం. కానీ రామాయణం ఆది నుంచి అంతం వరకు కేవలం రామకథ. కానీ భాగవతం పరిశీలిస్తే కృష్ణ కథ మనకి దశమస్కంధానికి కానీ రాదు. కానీ భాగవతం మొత్తం కృష్ణ కథే అని మనం భావన చేస్తాం. కృష్ణుడి గురించి ఏం తెలుసుకోవాలన్నా భాగవతం ద్వారానే తెలుసుకోవాలి. ఇలా కాకుండా ఆది నుంచి చివరి వరకు కృష్ణుడి జననం చెప్తున్న గ్రంథములు ఇంకేవైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. మరి విష్ణు పురాణం జోలికి వస్తే విష్ణు పురాణం కూడా విష్ణువు యొక్క సర్వావతారములు చెప్పి కృష్ణావతారం గురించి విశేషంగా చెప్పారు. అదే పద్ధతిలో ఇందులో కృష్ణావతారం దశమస్కంధం నుంచి వస్తున్నప్పటికీ భాగవతం కృష్ణ కథయే అని వ్యాస హృదయం, అందులో సందేహం లేదు. కానీ మనం చెప్పుకోబోతున్నది కృష్ణ కథే. ఎక్కడో దశమస్కంధంతో వచ్చే కృష్ణ కథని ప్రథమ స్కంధం నుంచి కృష్ణ కథగా భాగవతాన్ని ఎలా పరిగణిస్తాం అని ప్రశ్న వేసుకుంటే భగవత్ సంబంధమైనది భాగవతం అన్నాం కనుక భగవంతుడంటే వ్యాసుని హృదయం కృష్ణుడే. అది కృష్ణస్తు భగవాన్ స్వయం అని స్పష్టంగా చెప్పాడు కనుక భగవత్కథ భాగవతం కృష్ణ కథయే. అయితే అదేదో మొదటి నుంచి ప్రారంభించవచ్చు కదా. దశమస్కంధం ఏమిటంటే 9 స్కంధములు అత్యంత శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయగా చిత్తానికి ఒక సంస్కారము, ఒక పక్వత ఏర్పడుతుంది. అటువంటి వాడే కృష్ణ కథ గ్రహించడానికి అర్హుడు. కృష్ణుని యొక్క తత్వం వాడికి అర్థమవుతుంది గనకనే ప్రధానంగా కృష్ణ కథ ఉన్నప్పటికీ కూడా కృష్ణతత్వం అర్థం చేసుకుంటూ అందులో ప్రవేశించడానికి 9 స్కంధములు మనకి పనికి వస్తున్నాయి. అందుకే 9 స్కంధములు అయిన తర్వాత కూడా సుఖయోగింద్రులు చెప్తున్నటువంటి మాట యజ్జాత నైష్ఠికీ రతి వ్యవసాయాత్మక బుద్ధి అని ఇత్యాది విషయమని చెప్తాడు. దీన్ని బట్టి అటువంటి సంస్కారం వస్తుంది. దీన్ని బట్టి కృష్ణుని సులభంగా మనం తెలుసుకోలేము. దానికి ఒక ప్రత్యేక సంస్కారం కావాలి. ఆ సంస్కారం అనేది వినడం వల్ల మాత్రమే కాకుండా భగవత్కథ మహిమ వల్ల మనకు ఏర్పడుతుంది. తద్వారా భగవత్తత్వం మనకు అర్థమవుతుంది. లక్ష్యం మాత్రం కృష్ణతత్వంతో తాదాత్మ్యమే. ఆ కృష్ణుడు అంటే ఎవరు అర్థం చేసుకోవడానికి
మిగిలిన 9 స్కంధములు కూడా మనకి మంచి మార్గాన్ని ఏర్పరుస్తుంటాయి. అటువంటి భవ్యమైన కృష్ణ కథాస్వరూపమైన భాగవతము సాక్షాత్ కృష్ణుని స్వరూపమే అని శాస్త్రములు చెప్తున్నమాట. అంటే భాగవతమే కృష్ణుని యొక్క స్వరూపము. అందుకే చివరికి ఉద్ధవుడితో చెప్తాడు కృష్ణ పరమాత్మ, నేను అవతార పరిసమాప్తి చేస్తున్నానంటే ఈ రూపం నేను అంతరింపజేసుకుంటాను, కానీ నేను భూమి యందు నా కథారూపంలో ఉంటాను అని చెప్పాడు. కనుక భాగవతమే కృష్ణస్వరూపం. అందుకే భాగవతం వింటున్నప్పుడు మనం కృష్ణునితో ఉన్నాం, కృష్ణునిలో ఉన్నాం, క్రమంగా కృష్ణులమై ఉన్నాం అనే స్థితికి వెళుతుంది. అది భాగవతం యొక్క ప్రభావం. అలా కలుగుతుందండి అంటే కలిగి తీరుతుందనడానికి భాగవత కథే ప్రమాణం. వింటున్న పరీక్షిత్ మహారాజే దీనికి పెద్ద ఉదాహరణగా మనకు కనబడతారు. అటువంటి భాగవత కథ ప్రారంభమవుతున్న విధానం, దాని మహాత్మ్యం పరిశీలిస్తే ఒకప్పుడు నారదుల వారు ఈ కలి ప్రారంభ వేళ తనకు సహజమైనటువంటి పర్యటనలో ప్రపంచమంతా ముల్లోకాలు సంచరించడమే కదా, అటు సంచరిస్తున్నవాడు భారతదేశంలో పుణ్యక్షేత్రములు ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడే కలిలో వస్తున్న పరిణామాలు చూశాడు. రాబోయే పరిణామాలు కూడా ఆయనకు తెలిసినవే. ఇలాంటి కలిలో మానవులు ఎలా తరిస్తారో అనుకుంటున్నాడు. ఎక్కడికెక్కడ వాటి సారములు పోతున్నాయి. వస్తువులు అయితే ఉంటున్నాయి కానీ సారములు పోతున్నాయట. ఒకటి సస్యములు సారములు పోతున్నాయి, జలము సారం పోతుంది. అంటే వాటికి ఉన్నటువంటి స్వాభావికమైన శక్తి లక్షణాలు కలిలో పోతాయి. అవి పోతూనే ఉన్నాయని ఇప్పుడు మనకు తెలుసు. అప్పుడు నారదుల వారు అప్పుడు పోతున్నాయి ఇంకా పోతాయని తెలుసుకున్నారు. ఎన్నెన్ని పోతాయో చెప్పారు. అలాగే ధర్మములు క్రమంగా నశిస్తాయి. మానవులు ఆచరించవలసిన వర్ణాశ్రమ ధర్మాలు, వేద ధర్మాలు ఇవన్నీ కూడా నామమాత్రంగా ఉంటాయి తప్ప వాటి స్వరూపంతో ఉండవు. అలాగే కథాసారం కూడా క్షీణిస్తుంది అన్నారు. ఎందుకంటే వక్తలు శ్రోతలు సరైన నియమపాలకులు కానప్పుడు కథాసారం కూడా క్షీణిస్తుంది. కథాసారం పోయింది. పోనీ భగవత్కథతో తరిద్దామన్నా కథాసారం పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే శాస్త్రము జ్ఞానము చెప్పాలంటే అహంకారాది ప్రవృత్తుల చేత అవి కలుషితములవుతున్నాయి. ఎలా తరిస్తారు వీళ్ళు అనుకుంటూ తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఉండగా క్రమంగా యమునా నదీ తీరంలో ఒక పుణ్యమైన ధామంకు చేరుకున్న నారదుల వారు. అక్కడ ఒక యువతి గోచరించింది, కానీ ముఖమంతా దీన వదనంతోనే ఉన్నది. ఆవిడ దగ్గర 2 వృద్ధులు ప్రాణమాత్రావశిష్టులై, అంటే కేవలం ప్రాణం ఉంది కానీ నిశ్చేష్టులై 2 వృద్ధులు ఉన్నారు ఇక్కడ. అలాంటి వృద్ధుల వద్ద ఈవిడ ఉంటూ వాళ్ళని సేద తీర్చుతూ ఉన్నది. దుఃఖంతో ఆందోళనవుతున్నది. అక్కడికి నారదుల వారు వెళ్ళి, అమ్మ నువ్వెవరు, వీళ్ళిద్దరూ ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె చెప్తున్నది, నేను భక్తి అనబడే దేవతని, వీళ్ళు నా పుత్రులు, వీళ్ళు జ్ఞానము వైరాగ్యము. అంటే నువ్వు యవ్వనంగా ఉంటూ వీళ్ళు వృద్ధ రూపంలో ఉండడం ఏంటంటే అదే నాయన నా సమస్య. తల్లేమో యువతి, పుత్రుడు చూస్తే వృద్ధులు. ఆ మాటకు వస్తే నీకు తెలియదు కానీ నేను కూడా వృద్ధురాలని ఇప్పటి వరకు. మేము ముగ్గురం వృద్ధులమై జరతో బాధపడుతూ జీర్ణించిపోయి సంచరిస్తూ ఉన్నాం. కానీ ఈ భూమికి వచ్చిన తర్వాత నాకు యవ్వనం వచ్చింది, వీళ్ళకి ఇంకా పూర్తిగా యవ్వనం రాలేదనైనా వీళ్ళ స్థితిలో ఉన్నారు. అంటే భూమి ఏమిటి? బృందావన భూమి. బృందావనం అంటే భక్తి యొక్క శక్తి అక్కడ ఉన్నది కనుక బృందావన భూమి. అందుకే ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు యవ్వనం వచ్చింది, కానీ వీళ్ళకి ఇంకా యవ్వనం రాలేదు, వృద్ధులుగానే ఉన్నారు. అంటే వీళ్ళకి యవ్వనము పటిష్టత అంటే జ్ఞాన వైరాగ్యాలకి పటిష్టత కలగడానికై ఏం చేయాలో నాకు తోచట్లేదు. ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలతో భక్తి అది గొప్ప విషయం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటూ ఉంటాం, దీనికి చాలా లోతైనటువంటి భావములు ఉన్నాయి ఒక్కొక్క శబ్దానికి కూడా. అయితే భక్తి మనలో ఏ కొద్ది మాత్రం ఉన్నా దాన్ని మనం వృద్ధి చెందించుకుంటూ వెళుతూ ఉంటే జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. అందుకే భక్తికి పుత్రులు అని చెప్పడంలో ఉద్దేశం ఇది ఇక్కడ. అంటే భక్తి మనం పెంచుకుంటూ ఉంటే జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి. జ్ఞాన వైరాగ్యాలు బలపడుతున్న కొద్దీ భక్తి పరిపూర్ణం అవుతుంది. కనుక పరాభక్తి సిద్ధించాలంటే జ్ఞాన వైరాగ్యాల వల్ల సిద్ధిస్తుంది. దాని ముందు గౌణభక్తి ముందు తెచ్చుకుని క్రమక్రమంగా వెళుతూ ఉంటే భగవద్ అనుగ్రహం వల్ల చిత్తంలో సంస్కారాలు ఏర్పడి వివేక వైరాగ్యాలు జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. ఇది దీనిలో ఉన్న పరమార్థం. దీన్ని అద్భుతమైన కథారూపంగా ఋషి చెప్తున్నాడు. ఇది వాస్తవమైన కథే. ఋషి ఎప్పుడో అవాస్తవాలు రాయడు, అందులో సందేహం లేదు. లేదండి ఇది జరిగిందా లేదా అని ప్రశ్న వేసుకుంటే ఇంత గొప్పగా చెప్పాడు ఋషిని భావించాలి. ఇక్కడ అంటే జ్ఞాన వైరాగ్యాలను వృద్ధులుగా చూపిస్తూ భక్తిని యువతగా చూపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కూడాను పూర్తిగా పుష్టిగా యవ్వనంతో ఉండాలని తల్లి కోరుకుంటుంది. ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలతో కూడని భక్తికి బలం ఉండదు. జ్ఞాన వైరాగ్యాలు గట్టిగా ఉండాలి, అప్పుడే సిద్ధి అనేది లభిస్తుంది. వీళ్ళు ఎలాగ మళ్ళీ యవ్వనాన్ని పొందుతారు?
నాకైతే బృందావన మహిమ వచ్చింది, వీళ్ళు ఎలా పొందుతారు అంటే నారదులు వారు వెంటనే కంకణం కట్టుకున్నారు, నడుము బిగించారు. ఎలాగైనా వీళ్ళని నేను పూర్తి యవనవంతులను చేస్తానంటే జ్ఞాన వైరాగ్యాలను పుష్టి చేస్తాను అంటూ తనకు తెలిసినటువంటి వేదాంత వాక్యములు, ఉపనిషద్వాక్యములు ఇత్యాది విషయములన్నీ కూడా వాళ్ళ చెవుల్లో చెప్పడం మొదలుపెట్టాడు. వేదాల్లో అనేక సూక్తములు కూడా వినిపిస్తున్నాడు. కానీ వాళ్ళ కించిత్తు చలనము లేదు, సరికదా వాళ్ళ వృద్ధాప్యం ఏమాత్రం పోలేదు, అదే స్థితిలో ఉన్నది. ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. ఆ సమయంలో ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆకాశవాణి వినబడింది ఆయనకి. ఆకాశవాణి ఏమిటంటే, నువ్వు వివిధ స్థలములు వెళ్ళు, ఒక చోట ఒక మహాత్ములు సత్పురుషులు నీకు కనబడి పరిష్కారాన్ని చూపిస్తారు అని చెప్పేదంతే. ఈ మహానుభావుడు వెళుతూ ఎందరినో అడిగాడు, ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది, నాకు ఆకాశవాణి ఇలా ప్రేరేపించింది. ఎవడు సత్పురుషుడు అనేది నేను మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి అడుగుతున్నాను, మీరెవరైనా నాకు ఉపాయం చెప్పండి అన్నారు. వాళ్ళు ఇది వినిపించలేకపోయావా, అది వినిపించలేకపోయావా అని ఏవేవైనా చెప్తే అవన్నీ చేశాడు ఆయన. అయినా వాళ్ళు పునర్జీవితులుగా రాలేదు. అప్పుడు క్రమంగా బదరికాశ్రమానికి చేరుకుని అక్కడ తపస్సును ఆచరించాడు. అంటే కేవలం కుతూహలంతో తిరిగితే సమాధానం దొరకదు, ఏకాగ్రమైన తపస్సుకే సమాధానం దొరుకుతుంది అని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. బదరికాశ్రమంలో తపస్సును ఆచరించాడు. తపస్సును ఆచరించగా ఆకాశవాణి చెప్పిన ప్రకారంగా మహాత్ముని దర్శనమైంది. వారెవరయ్య అంటే సనక సనందన సనత్కుమారాజులు. వారు గోచరించి నీ సమస్య తప్పకుండా పరిష్కరింపబడుతుంది, అందులో సందేహం లేదు నాయనా. ఈ విధంగా జరగాలి అంటే జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి పుష్టిగా సమృద్ధిగా ఉండాలంటే దానికి ఒకే ఒక్క మార్గము ఏమిటి అంటే భగవత్ కథా శ్రవణం మాత్రమే. అది భాగవత కథ, అదొక్కటి ఈ పుష్టినిస్తుంది. అందులో కలియుగంలో దాన్ని మించిన యజ్ఞం మరొకట్లేదు, అటువంటి కథా యజ్ఞం. కలియుగంలో కర్మలు కూడాను అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల, అహంకారాదుల వల్ల, బుద్ధి కాలుష్యాల వల్ల కర్మలతో తరించడం. జ్ఞానానికి కావలసిన వివేక వైరాగ్యాదుల పుష్టి అంత తేలిక కాదు. మరి ఎలా తరించుతాం అనడానికి సులభమైన ఉపాయం ఏంటంటే భగవత్ కథాశ్రవణం. అదేమిటి? భాగవతం అనే రూపముతో ఇప్పటికే భగవద్ అనుగ్రహం వల్ల రచింపబడింది. వ్యాస భగవానుడు దాన్ని రచించాడు, సుఖయోగీంద్రుడు దాన్ని గ్రహించాడు. అటువంటి శుకుని వల్ల పరీక్షణ్ మహారాజు అనుగ్రహింపబడి భాగవత కథాశ్రవణం 7 రోజుల పాటు చేసి ఆయన ముక్తిని పొందాడు. అటువంటి భాగవతాన్ని వినిపించేవాడు, కొత్తగా ఏదో తయారు చేయక్కర్లే. ఈ భాగవతం జరిగితే అలా అవుతున్నది అంటే అది తప్పకుండా ఏర్పాటు చేస్తాను, కానీ మీరే వక్తలు కావాలి అని కోరుకున్నాడు నారదుల వారు. అప్పుడు సనత్కుమారాదులే వక్తలుగా మొట్టమొదట కలియుగంలో భాగవత కథా సప్తాహం అనేటటువంటిది జరిగిన చోటు హరిద్వారంలో గంగా తీరంలో జరిగినదండి. ఇక్కడ అది ఎలా జరిపారో వర్ణిస్తారు. ఇక్కడ నారదుల వారు పూనుకుని మహాత్ములందరినీ పిలిచాడు. భగవత్కథ వినడానికి దేవతలు, సిద్ధపురుషులు, మహర్షులు, యోగీశ్వరులు అందరూ విచ్చేశారు. భక్తి దేవత వచ్చి కూర్చుంది అక్కడ. సర్వశాస్త్రములు రూపమును ధరించి వచ్చి కూర్చున్నాయి ఇక్కడ. ఆ సభని వర్ణించడమే చాలా గొప్పగా ఉంటుంది పద్మపురాణంలో. అంటే భాగవత కథ కోసం అలా వస్తారు మహాత్ములు. పైగా భాగవత కథ చెప్పేటప్పుడు వైరాగ్యవంతులు, భగవత్కథ లోలులు అంటే ఆసక్తి కలిగినటువంటి వారు, యతీశ్వరులు కూడా వస్తారటండి. యతీశ్వరులు కేవలం బ్రహ్మ విచారణ తప్ప మరొకటి వారికి ఉండదు, పురాణ కాలక్షేపాలు వారికి అక్కర్లేదు. అలాంటి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ విచారణ ద్వారా ఏ బ్రహ్మమును వాళ్ళు తెలుసుకుంటున్నారో ఆ బ్రహ్మము గురించే భాగవతం చెప్తోంది కనుక వాళ్ళు వచ్చారు. అంటే సాధకులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు. సాధన చేసేవాడు ఎలాగూ వింటాడు, సిద్ధులు కూడా వింటారట. అందుకే భక్తి కలగాలంటే భాగవతం వినాలి, భక్తి కలిగిన తర్వాత భాగవతమే వినాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే భక్తి కోసం భాగవతం, తర్వాత భక్తితో భాగవతం, మొత్తం భాగవతమే బ్రతుకు కావాలి. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఏదోలా భగవత్కథ వింటూ 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 ఉండగా చిత్తము శుద్ధమై భగవంతునిపై కాస్త మనస్సటు మళ్ళీ, ఎందుకంటే ఆయన మళ్ళించడమే మహా కష్టమండి. ఎడమొహం పెడమొహం అంటాం, భగవద్విముఖులే ఎక్కువ. భగవంతుని బుర్ర తిప్పడం కోసమే చాలా కష్టపడాలి. ఉదాహరణకు ఒక పశువు నేల వైపు చూస్తూ తింటూ ఉంటుంది, పైన సూర్యుడు ఉన్నాడని చెప్పినా అది తలెత్తలేదు. ఏం చేస్తాం? దాని బ్రతుకంతే. తన తిండి కోసం నేల మీద చూస్తూ గడ్డి తినడమే తప్ప ఈ గడ్డి మొలవడానికి తనకు కూడా శక్తినిచ్చే సూర్య భగవాను అది ఎప్పుడు చూడలేదు. దాని పరిస్థితి అంతే. ఒక పశువు దాన్ని సూర్యుడి వైపు ముఖం తిప్పాలంటే అంత కష్టమండి. దానికి భూమి వైపే చూపు తిప్పిన పశువుని సూర్యుడి వైపు తిప్పడం ఎంత కష్టమో ప్రపంచం వైపై ఉన్న బుద్ధిని పరమాత్మ వైపు తిప్పడం అంత కష్టం. ఇక్కడ అది కలిగించడమే మహా కష్టం.
భాగవతం వినగానే రేపటి నుంచి భక్తులు అయిపోతామా? గ్యారంటీ లేదు. మరి ఎందుకంటే కూర్చోవడం అంటే కొన్ని పాపాలు పోతాయి, అందులో సందేహం లేదు. భగవద్గీత ఎప్పుడు వ్యర్థం కాదు తెలుసుకోండి. ఇక్కడ పాపనాశనానికి పనికొస్తుంది. పాపం పోతున్న కొద్దీ భగవంతుని మీద రుచి పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ రుచి కలిగిస్తుంది భాగవతం. అందుకే ఎలాగోలా కూర్చుని ఎలాగోలా వినడం ప్రారంభిస్తే అది తప్పకుండా ఆ స్థితిని ఇస్తుంది. కానీ కూర్చున్నప్పుడే శ్రద్ధతో భక్తితో భగవంతునిపై అనురక్తితో కూర్చుంటే శీఘ్రముగా పూర్ణముగా సిద్ధముగా ఇప్పుడే లభిస్తుంది. ఇక సిద్ధ పురుషులు ఉన్నారే వాళ్ళు వింటారు. ఎందుకంటే క్షేత్రాల్లో భాగవతం చెప్పడం అనేది చాలా గొప్ప యోగం. అందుకే అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే క్షేత్రాల్లో మరోవైపు బుద్ధి వెళ్లకుండా సహజంగా పవిత్రమైన భూమి గనక అంత నారదుల వారు సప్తాహం హరిద్వారంలో ఎందుకు చేశారండి అంటే క్షేత్ర మహిమ ఒకటి ఉంటుంది, మరోవైపు వెళ్ళదు. అలాంటి చోట చెప్పినప్పుడు యతీశ్వరులు వచ్చి వినడం కూడా అనుభవంలో ఉందండి. ఇక్కడ వాళ్ళకి చెప్పేవాళ్ళమా? వాళ్ళకి చెప్పడం కోసం కాదు, వాళ్ళు తెలుసుకోవడం కోసం కూడా రారు. వాళ్ళకి అన్నీ తెలిసినవే. కానీ తదేవ అవలోకైతే అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు. బ్రహ్మచింతనే వాళ్ళకు ఉంటుంది. బ్రహ్మమే తామన్న స్థితికి వెళ్ళిన వారు కూడా బహిరింద్రియములు పనిచేస్తున్నప్పుడు బహిరింద్రియముల వృత్తికి కూడా బ్రహ్మమే వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళే బ్రహ్మాభ్యాస విదుర్బుధాహ అని చెప్తారు. అటువంటి వారు వచ్చి కూర్చుంటారండి. అందుకే దీనికి ఒక పేరు ఉంది, పారమహంస సంహిత. భాగవతానికి ఉన్న పేర్లలో పారమహంస సంహిత అంటే పరమహంసలకు సంబంధించిన సంహితట. పరమహంసలు అంటేనే సిద్ధులైన జీవన్ముక్తులైన వారు, వారి సంహిత. ఆ మాటకు వస్తే చెప్తున్నవాడు అయినే కదా. ఇప్పుడు సనక సనందనాథులు ఎలాంటి వారో వారికి ఏమాత్రం తగ్గని సుఖయోగీంద్రుని దీనికి వక్త గనక చెప్తున్నవాడే పరమహంస. వింటున్నవాడు ముక్త్యర్థం వింటున్నాడు. ఇటు పాపాలు పోయి ఉత్తమ లోకాలు రావాలని వెళ్ళలేదు ఆయన, కేవలం భగవత్ప్రాప్తికే వింటున్నవాడు పరీక్షణ్ మహారాజు. కనుకనే దీని ప్రయోజనం ఏంటో మనకు తెలిసిపోయింది. కానీ దీని పారమహంస సంహిత అని పేరు, సాత్వత సంహిత అని మరొక పేరు, ఇలాగా మోక్ష సంహిత మరొక పేరు, మోక్షశాస్త్రం. భాగవతం మోక్షశాస్త్రం. 3 నామాంతరములు కూడా దీనికి మనం చెప్పుకుంటున్నాం. అటువంటి కథని చెప్పగానే అప్పుడు ఆశ్చర్యకరంగా జ్ఞాన వైరాగ్యములు తిరిగి యవ్వనాన్ని పొంది యవ్వనంతో ఉన్న భక్తి జననతో కలిసి ఆనందంగా ఉన్నారు అని కథ చెప్పారు ఇక్కడ. అంటే జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి బలపడడానికి భాగవతమే ప్రధానమైన ఉపాయము అని కథ యొక్క సారాంశము. అదేవిధంగా మరొక కథ కూడా అదే పురాణంలో చెప్తూ క్లుప్తంగానే మనం చెప్పుకుంటున్నాం. గోకర్ణుడు అనేటువంటి విప్రోత్తముడు అన్ని విధాల భ్రష్టుడి పతనం చెందినటువంటి తన తమ్ముడు దుర్మరణం పొంది ప్రేతమై సద్గతి లేకుండా తిరుగుతూ ఉంటే అతన్ని ఎలా తరింపజేయాలని ఆలోచించాడు. అంటే తమ్ముడు తారణ కోసం ఆయన తపన పడ్డాడు. దానితో ఆయన చెయ్యంది లేదు. శాస్త్రం చెప్పినటువంటి సర్వక్రతువులు కూడాను అతని పిశాచత్వాది విముక్తుల కోసం చేశాడు. సద్గతులు కలగాలని చాలా చేశాడు. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతసేపు ఈ శరీరమే నేను అనుకుంటాం, దాని తర్వాత ఏ గతులు ఉంటాయో వాడికి తెలియదు. చేసిన కర్మలకి ఎలాంటి గతులు ప్రాప్తిస్తాయో. పైగా ఇది చూస్తే చిన్నదే, పట్టి చూస్తే 100 ఏళ్ళు వచ్చిన అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అదే జీవితం అంటే ఇక్కడ. కానీ ఈ మూట కట్టుకున్న కర్మలు అనుభవించడానికి ఎన్ని జన్మలెత్తాలో, ఎన్ని రకాల ఉపాధులు పొందాలో. అసలు జన్మలెత్తడానికి కూడా అవకాశం లేని దుర్గతులు ఉంటాయి. జన్మలెత్తితే కర్మక్షేమేనా జరుగుతుంది. జన్మలెత్తడానికి అవకాశం లేని దుర్గతులే ప్రేతత్వ పిశాచత్వాదులు. ఆ స్థితులు ఈ శరీరంతో ఉండగా అర్థం కావు. శరీరం పోతే అవి రాకుండా చూసుకునే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడే బాగుపడాలంటే, మళ్ళీ దుర్గతులు లేకుండా ఉండాలంటే ఈ శరీరం ఉండగానే సాధన చేయాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ శరీరం ఉన్నంతసేపు విర్రవీగుతారు, శరీరం పోయిన తర్వాత బాధపడ్డమే తప్ప ప్రయోజనం లేదు. అయితే గోకర్ణుని యొక్క తపో మహిమ వల్ల